డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు రావాలి? నా పేరు డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వేద హాస్పిటల్, నెల్లూరు. కొంతమందికి ఫస్ట్ పీరియడ్ అనేది డెలివరీ అయిన నెల తర్వాతే రావచ్చు, కొంతమందికి సంవత్సరమైనా రాకపోవచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలైనా రాకపోవచ్చు. సో ఎవరిలో నార్మల్, ఎవరిలో అబ్నార్మల్ అనేది ఎలా తెలుసుకోవాలి? చాలామంది పాలు ఇస్తారు. సో ఫస్ట్ 6 నెలలు కూడా 2 గంటలకు ఒకసారి, కొంతమందికి అయితే గంటకు ఒకసారి పాలు ఇచ్చే అలవాటు ఉంటుంది. ఈ పాలు ఇచ్చేటప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల పాలు అనేది ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా రాత్రిపూట విడుదలవుతూ ఉంటుంది. ఫస్ట్ 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే అండాశయంలో గుడ్డుని పెరగనివ్వదు. గుడ్డు పెరిగితేనే పీరియడ్స్ వస్తాయి. కాబట్టి ఈ ప్రొలాక్టిన్ ఎన్ని రోజులైతే ఎక్కువ ఉంటుందో అన్ని రోజులు చాలామందికి పీరియడ్ రాదు. అది నార్మలే. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నా కానీ కొంతమందికి నార్మల్గానే పీరియడ్ వచ్చేస్తుంది. అది కూడా నార్మలే. కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ అనేది నెలలోనే వచ్చేసేయచ్చు. పాలు ఇచ్చినన్ని రోజులు కూడా రాకపోవచ్చు. పాలు ఇచ్చినన్ని రోజులు వచ్చే పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఎప్పుడంటే అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మల్. మరి అబ్నార్మల్ అని ఎప్పుడు అనుకోవాలి? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? పాలు ఇచ్చే తల్లుల్లో వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ తగ్గడానికి ఇబ్బందులు ఎదురవుతున్నా, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నా, మొటిమలు కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ ఎక్కువ అవుతున్నా, పాల ఉత్పత్తి అనేది తగ్గిన తర్వాత కూడా పీరియడ్ రాకపోయినా, పీరియడ్స్లో హెవీ ఫ్లో అవుతున్నా, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు ఫాలోఅప్స్కి వెళ్ళకపోయినా చూపించుకోవాలి. అదే పాలు ఆపేశాక 2-3 నెలలైనా సరే పీరియడ్ రాకపోయినా కూడా మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది.